రైతులకు ఇది శుభవార్తనే. ఎందుకంటే నైరుతిలో సాధారణ వర్షపాతం ఉండబోతున్నది అనేది. వరుసగా మనకు 2022-23 వర్షాలు వచ్చినాయి, కానీ సకాలంలో వర్షం రాలేదు. ఆ సకాలంలో వర్షం రాని కారణంగానే మనకి ఈసారి చెరువులు ఎండిపోవడము, రిజర్వాయర్లలో నీళ్లు లేకపోవడం చాలా ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఈసారి మాత్రం అంటే 24-25 ఈ ఖరీఫ్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వచ్చేది ఖరీఫ్ సీజన్. ఈ ఖరీఫ్ సీజన్లో వర్షానికి ఇబ్బంది లేదు అనేది చెప్తున్నారు వీళ్ళు. ఈ ఏడాది నైరుతి సీజన్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, సీజన్ ద్వితీయార్థంలో అధిక వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దీర్ఘకాలిక సగటు 868.6 మిల్లీమీటర్లలో 102% అంటే 5% అటు ఇటుగా వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దక్షిణ పశ్చిమ వాయువ్య ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది, అంటే దేశం. అయితే తూర్పు రాష్ట్రాలైన బీహారు, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో జూలై ఆగస్టు నెలలో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ సీజన్ తొలి అర్ధభాగంలో ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్కైమెట్ ఎండి జతన్ సింగ్ వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులు తగ్గుముఖం పట్టడము, యురేసియాలో మంచు కురడం తగ్గడంతో ఈ ఏడాది ఋతుపవనాల సీజన్లో సానుకూలంగా ఉండొచ్చని భారత వాతావరణ సంస్థ శాస్త్రవేత్తలు కూడా అంచనా వేశారు. ఎల్నినో సంవత్సరమైన 2023 నైరుతి సీజన్లో భారత్లో సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లకు గాను 820 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంతకు ముందు కూడా వరుసగా 4 ఏళ్ల పాటు దేశంలో నైరుతి సీజన్లో సాధారణం కంటే లోటు వర్షపాతమే నమోదైంది. కానీ ఈసారి అట్లా ఉండదు అని వాతావరణ శాఖ వేస్తున్న అంచనా.